Okay, guys. Good morning to all of you. My voice is important online students. Listen, sir. Okay, right. See, guys. మనకి ఈరోజు ఈ గ్రూప్లో నుంచే ఒక మేడం సెలెక్షన్ అయ్యారు. SAP ఎండ్ యూజర్ 3 lakhs ప్యాకేజ్ టాప్ మోస్ట్ కంపెనీలో అసెంచర్ లాంటి టాప్ మోస్ట్ కంపెనీలో సెలెక్షన్ అయ్యారు. మీ అందరికీ తెలుసు ఈ గ్రూప్లో ఆల్రెడీ మేడం ఉన్నారు. సో మేడం ఉన్నారా? నా వాయిస్ వినబడుతుందా? సార్ ఉన్నాను సార్. నైస్. ఓకే. సి గైస్, మేడం మనకి 3 lakhs ప్యాకేజ్ కొట్టారు. సో మేడం మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు మన కోర్సులో? బేసిక్గా SAP ఎండ్ యూజర్ కోర్స్ నేర్చుకోవడానికి గల రీజన్స్ ఏంటి అసలు బేసిక్గా? సార్ నేను ఫస్ట్ అయితే ఆల్రెడీ ఫికో ట్రైనింగ్ తీసుకున్నాను సార్ వేరే అతని దగ్గర. ఓకే. సో నాకు అది సాటిస్ఫై అవ్వలేదు. సో జస్ట్ యూట్యూబ్లో చూసా మీ వీడియో అండ్ మా బ్రదర్ కూడా సజెస్ట్ చేశారు. ఓకే. అండ్ ఆల్రెడీ మా ఫ్రెండ్ కూడా ఫికో ట్రైనింగ్ తీసుకున్నారు మీ దగ్గర, జలజ అని. ఓకే. పేరేంటండి? జలజ సార్, జలజ. ఓకే. మేడం ఏ బ్యాచ్? తెలీదు సార్, బ్యాచ్ తెలీదు. ఓకే. చెప్పండి మేడం. సో వాళ్ళు సజెస్ట్ చేశారు ఇట్లా ఉన్నారని చెప్పి. జాబ్ వచ్చినట్టుందేమో మామూలుగా. తను విప్రోలో వర్క్ చేస్తుంది సార్. తను కూడా O2C మీద ట్రై చేస్తా అన్నారు ఇప్పుడు. ఓకే. మేడం ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టామనుకుంటా వీడియో మనం సక్సెస్ అయినట్టుగా. ఓకే, చెప్పండి మేడం. సో వాళ్ళు సజెషన్ చేశారు సార్ ఇక్కడ మీరు ట్రైనింగ్ ఇస్తున్నారని. ఆ తర్వాత నేను బెంగళూరులో ఇన్స్టిట్యూట్ దగ్గరికి వచ్చా. ఓకే. సో R2R స్టార్ట్ చేశారు, ఇంకా P2P జరుగుతూ ఉంది సార్. సో నేను ట్రైనింగ్ ఎలా అయితే ఇచ్చారో అన్ని ప్రిపేర్ అయ్యే బుక్స్ అవన్నీ ప్రొవైడ్ చేశారు కదా సార్. అవును. సో జస్ట్ అవి మాత్రమే చూసుకున్నా, మెయిన్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ చూసుకొని ఇంకా ట్రై చేశాను సార్ ఫస్ట్ ఇంటర్వ్యూ. సో లాస్ట్ వీక్ ట్యూస్డే జరిగింది సార్ ఇంటర్వ్యూ. ఓకే. సో టుడే వాళ్ళు అనౌన్స్ చేశారు ఈరోజు ఫైనల్గా సెలెక్ట్ అయ్యానని. ఓకే. సో రేపు ఎల్లుండి 31st జాయినింగ్ సార్. జాయినింగ్ డేట్. ఓకే. సో ఇప్పటి వరకు బేసిక్గా మీరు ఎన్ని ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యారు? ఇదే సార్ ఫస్ట్ ఇంటర్వ్యూ. హలో. ఓకే, ఫైన్ మేడం. జనరల్గా ఇప్పుడు మీ ప్యాకేజ్ ఎంత? 3 lakhs సార్, 3 lakhs per annum. 3 lakhs ప్యాకేజ్. సో ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అంటే మీరు సెలెక్షన్ అయింది R2R P2P నా? R2R సార్. ఓకే. సో R2R ప్రాసెస్లో ఇప్పటి వరకు మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ అదే R2R సంబంధించి మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఇంటర్వ్యూలో అడిగారు చెప్పండి? సార్ ఫస్ట్ అయితే 3 rounds ఆఫ్ ఇంటర్వ్యూ. ఫస్ట్ రౌండ్ యాజ్ యూజువల్ HR రౌండ్ సార్, సెల్ఫ్ అడుగుతారు. అండ్ దెన్ సెకండ్ రౌండ్ వచ్చి మేనేజర్ రౌండ్ సార్. మేనేజర్ రౌండ్ మోస్ట్లీ ఏమంటే మనము రెజ్యూమ్లో ఏం మెన్షన్ చేస్తామో అదే ఉంటుంది సార్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ. సో మనము రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ పర్ఫెక్ట్గా ఉండాలి. సో వాళ్ళు దాంట్లో నుంచే క్వశ్చన్స్ అడుగుతారు సార్, ఎలా చేశారు ఇలా చేశారు అంటే ఇంకా మనం చెప్పాల్సి ఉంటుంది. సో అపార్ట్ ఫ్రమ్ దట్ జర్నల్ ఎంట్రీస్ కొన్ని అడిగారు సార్, అంతే. సో మీకు మిమ్మల్ని అడిగిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమైనా గుర్తున్నాయా మీకు? గుర్తుంది సార్. సో నాకు సార్ వాళ్ళు ఫస్ట్ అడిగింది ఏమంటే ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ అడిగారు. ఓకే. అండ్ దెన్ ఓపెన్ ఐటమ్ ఇష్యూస్ అంటే ఏంటి, మళ్ళీ డిప్రిసియేషన్కి ఎంట్రీ అడిగారు సార్. మళ్ళీ టైప్స్ ఆఫ్ అకౌంట్స్, గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్. ఓకే. ఇంకా డిప్రిసియేషన్ ఎంట్రీ. ఆ తర్వాత టీ కోడ్స్ ఏం అడగలేదు సార్ అంతగా. ఓకే. వాళ్ళు అడిగింది మెయిన్ ఏమంటే రెజ్యూమ్లో మెన్షన్ చేసిందే సార్, ఇంటర్ కంపెనీ అంటే ఏంటి, ఇంట్రా కంపెనీ అంటే ఏంటి. ఓకే. సో ఇవన్నీ అడిగారు సార్, అంతే. ఇంకా ఫైనల్ రౌండ్ యాజ్ యూజువల్ HR క్వశ్చన్స్, అంతే. HR క్వశ్చన్స్.
మనం చెప్పుకున్న వాటిలో నుంచి కాకుండా బయట ఏ నుంచి ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా వచ్చినాయా? ఏం రాలేదు సార్, మనం ఎంత అయితే చెప్పామో దాంట్లో నుంచి వచ్చింది మేజర్ గా అంతే. ఓకే, దాంట్లో నుంచి మాక్సిమం క్వశ్చన్స్ అన్ని వచ్చినాయి. yes sir. ఓకే, ఎక్సెల్ షీట్ మీద కూడా ట్రైనింగ్ ఇచ్చారు మీకు. సో ఎక్సెల్ షీట్ మీద క్వశ్చన్స్ అడిగారా? అవును సార్, అడిగారు. ఎక్సెల్ వచ్చాను అడిగారు. నేను ఇట్లా అదే పైవట్ టేబుల్స్, VLOOKUPs ఇవన్నీ వచ్చు అని చెప్పాను సార్. ఓకే, ఇంకా ఫర్దర్ గా ఎక్సెల్ షీట్ లో నుంచి ఏమైనా అడిగారా క్వశ్చన్స్? లేదు సార్, జస్ట్ వాళ్ళు ల్యాప్టాప్ ఇచ్చి VLOOKUPs చేయమని చెప్పారు సార్. ఓకే అంతే సార్, ఇంకా అపార్ట్ ఫ్రమ్ దట్ ఏం అడగలేదు సార్. ఓకే, మొత్తం టోటల్ గా ఎన్ని రౌండ్స్ క్లియర్ చేశారు మీరు? 3 rounds. 3 రౌండ్స్ క్లియర్ చేశారు. ఓకే, బేసిక్ గా ఫంక్షనల్ కన్సల్టెంట్ ఐటీ లోకి వెళ్ళాల్సింది, మళ్ళీ ఎండ్ యూజర్ కి ఎందుకు వచ్చారు మీరు? సార్ మీరు ఐటీ ట్రైనింగ్ చేస్తున్నారు కదా ఫస్ట్ మీరు? నేను యాక్చువల్లీ మార్ట్గేజ్ ప్రాసెస్ మీద వర్క్ చేస్తాను సార్. ఓకే, సో ఇలా SAP బ్రదర్ ఆల్రెడీ చేస్తున్నారు. ఓకే, సో కెరియర్ బాగుంది SAP అని చెప్తే మళ్ళీ ఇలా కోచింగ్ తీసుకుంటున్నాం సార్ ఎండ్ యూజర్. ఓకే ఫైన్. ఈ ట్రైనింగ్ మీకు ఎలా అనిపించింది? చాలా ఈజీగా అనిపించిందా, కష్టంగా అనిపించిందా? సో అసలు మా ట్రైనింగ్ సెషన్స్ ఎలా ఉన్నాయి మీకు? సో ఏదైతే ట్రైనింగ్ లో చెప్పారో సో అదే క్వశ్చన్స్ చాలా ఎక్కువగానే ఉందనుకుంటాను. ఓకే, సో ఏదైతే చెప్పారో అదే నేను ప్రిపేర్ అయ్యా సార్. మెయిన్ ఏమంటే మీరు చెప్పిన బుక్స్ ఆల్రెడీ ఇచ్చారు కదా సార్, 3 books. సో మెయిన్ అదే దాంట్లో నుంచే వచ్చింది. అండ్ డైలీ క్లాసెస్ అవన్నీ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా ఇంకా దాంట్లో నుంచి. సో మనము ఏదైతే రెజ్యూమ్ లో మెన్షన్ చేస్తామో, మనకి ఏదైతే ఈజీగా ఉందో అవే మెన్షన్ చేయాలి, ఇంకా దాంట్లో పర్ఫెక్ట్ అవ్వాలి సార్. ఓకే, సో హెచ్ఆర్ క్వశ్చన్స్ కష్టంగా ఉన్నాయా, ఈజీగా ఉన్నాయా? లేదు సార్, నార్మలే. మా కంపెనీలో జాయిన్ అయితే సో ఎన్ని ఇయర్స్ వర్క్ చేస్తారు, అండ్ దెన్ ఇంకా పర్సనల్ గా మ్యారీడ్ కాబట్టి ఇంకా పర్సనల్ గా అడిగారు సార్. పర్సనల్ గా ఇట్లా బేబీకి ఏమైనా ప్లాన్ చేస్తున్నారు అట్లా పర్సనల్ గా అడిగారు. సో ఫ్యామిలీ గురించి అడిగారు. ఓకే గైడ్స్, ఇక్కడ మీ కళ్ళెదురుగానే మేడం చాలా సార్లు మనకి క్వశ్చన్స్ కూడా అడిగారు. సో దగ్గర ఎన్ని మంత్స్ నుంచి కంటిన్యూ అవుతున్నారు మేడం ఇక్కడ? ఏది సార్ క్లాసా? ఇక్కడ క్లాసెస్ ఎన్ని మంత్స్ నుంచి అటెండ్ అవుతున్నారు? జస్ట్ 1 month అయింది అంతే సార్. R2R అయింది, ఇంకా P2P జరుగుతా ఉంది. ఇంకా R2R ఎన్ని రోజులు అయింది మేడం? 20 days అయింది సార్. 20 days అయింది. ఓకే, చూడండి 20 days అయింది R2R అయ్యి, అప్పుడే జాబ్ కొట్టారు మనకి ఇక్కడ. ఓకే, సో మీకు చాలా యూజ్ అవుతుంది ఈ ట్రైనింగ్ ఏదైతే ఉందో మీకు. సో మనం ఇచ్చే ట్రైనింగ్ ప్రాక్టికల్గా ఇస్తున్నాం. 2 ట్రైనర్స్ దీనికి. ఓకే, సో ఎక్కడ కూడా 2 ట్రైనర్స్ చెప్పరు, బట్ నేను సో నాకున్న బిజీ షెడ్యూల్కి సో 2 ఎక్సెల్ షీట్లోను ప్లస్ R2R స్పెషలిస్ట్ కంపెనీలో 4 నుంచి 5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి, సత్యనారాయణ గారని. దగ్గర సో ఆయనకి 10 lakhs నుంచి 12 lakhs మధ్యలో ఉంది శాలరీ. ఓకే, సో అలాంటి పర్సన్ని ఆల్రెడీ అసెంచర్లో పనిచేశారు. సో అలాంటి పర్సన్ మనం తీసుకొచ్చి గ్రూప్లో చెప్పించడం ద్వారా మీకు రియల్ టైం ఎక్స్పోజర్ అనేది వస్తుంది అని చెప్పి మేము ప్రాక్టికల్గా ట్రైనింగ్ ఇస్తున్నాం. ఓకే, మనం ఎక్కడా కూడా ఫేక్ ట్రైనర్స్ ఉండరు మన దాంట్లో. సో ఫేక్ ట్రైనర్స్ అంటే ఎక్స్పీరియన్స్ లేకుండా వాళ్ళకి జాబులు కొడుతూ రాకుండా వేరే వాళ్ళకి జాబ్ కొట్టించడం అని చెప్పి సో అలా మార్కెట్లో సస్టైన్ అవుతూ ఉన్నవాళ్ళు. సో నిజంగా వాళ్ళు జాబులు ఉండవు, జాబులు రావు. అవన్నీ కూడా ఫేక్ ట్రైనింగ్ మాత్రమే. ఫేక్ సంబంధించిన వీడియోలు, ఫేక్ సంబంధించిన సర్టిఫికేట్లు వచ్చినట్టుగా పెడుతున్నారు. కొంతమంది బ్యాక్ డోర్ జాబుల్లో నుంచి సెలెక్షన్ అయిన వాళ్ళు కూడా వాళ్ళని తీసుకొచ్చి మా సెలెక్షన్ అని చెప్పి చూపించుకునే పరిస్థితి. మనం ఎప్పుడు కూడా రియాలిటీ వచ్చింది అంటే వచ్చింది, రాదు అంటే రాదు. ఏదైనా సరే వచ్చింది అంటేనే పెడతాం విత్ ప్రూఫ్లతో సహా. ఓకే, సో 100% మన దగ్గర ప్రూఫ్ ఉంటేనే మేము పెడతాం. ఎందుకంటే ప్రతిదీ కూడా మార్కెట్లో ఉంటున్నామంటే ఒక కంపెనీ కింద ఎస్టాబ్లిష్ అయ్యాము. సో 100% రేపు పొద్దున ఎవరైనా వచ్చి ప్రూఫ్ ఇవ్వ అంటే 100% ప్రూఫ్ చూపిస్తాం. సో అలా ఉంటుంది మనది ఏదైనా సరే. సో కాబట్టి పక్కా జెన్యూన్గా వెళ్తాం మనం. సో అది మార్కెట్లో చాలా తక్కువ, బట్ మనం స్టార్ట్ చేసింది దగ్గర 5 years ఆల్మోస్ట్ రీచ్ అయిపోతున్నాం. ఈ ఆన్లైన్లో ట్రైనింగ్ కానీ ఆఫ్లైన్లో 2 years దగ్గర కొడుతున్నాం. సో
నవంబర్ అక్టోబర్ వస్తే 2 years అయిపోతుంది. సో అంటే మనం ఇంత జెన్యున్గా మార్కెట్లో ఉన్న ఆఫ్లైన్ ఆన్లైన్ స్టూడెంట్స్ ఇద్దరికి తెలుసు మనం ఎంత జెన్యున్గా ఉంటామో అన్నది కూడా. సో కాబట్టి మీరు ఈ చెప్పే సెషన్స్ ఏమైతే ఉంటాయో ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది మీకు. అది కూడా SAP ఎండ్ యూజర్ జాబ్ అంటే ఎవరు ప్రాపర్గా చెప్పరు బయట, మీకు ఓన్లీ డాక్యుమెంట్ ఇచ్చేసి చదువుకోమంటారు. మనం చాలా క్లారిటీతో పక్కా క్లారిటీతో ఈ 25 క్లాసెస్ R2R, P2P, OTC అని చెప్పి చెప్పుకుంటున్నాం. అలా చెప్పడం మూలంగా మీకు ఏంటంటే సబ్జెక్ట్ మీద ఎక్స్పోజర్ అనేది వస్తుంది. ఓకే, అట్ ది సేమ్ టైం రేపు పొద్దున జాబ్లోకి వెళ్తే ప్రాబ్లం ఉండదు. ఓకేనా? సో కాబట్టి మీరు యాజ్ డీజ్ మనం ఏమైతే చెప్తామో అవి ఫాలో అవ్వండి, ఆ సజెషన్స్ ఫాలో అవ్వండి, గైడెన్స్ ఫాలో అవ్వండి. డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. నేను ఆల్రెడీ చెప్పాను, R2R కంప్లీట్ అయిన వాళ్ళు జాబ్ ట్రై చేయండి అని. సో టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇప్పుడు P2P కూడా అయిపోతుంది. సో P2P అయిపోయిన వెంటనే జాబ్లోకి వెళ్ళిపోండి. ఓకే, సో R2Rకి P2Pకి రెండింటికి ట్రై చేయండి. OTC మీద చాలా జాబ్స్ ఉంటాయి మార్కెట్లో. సో లేడీస్కి అయితే చాలా ఎక్కువ జాబ్స్ ఉంటాయి OTCకి అని చెప్తాను ఆల్రెడీ. నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్తున్నాను. OTC మీద కస్టమర్కి సంబంధించింది కాబట్టి, సేల్స్ ప్రాసెస్ కాబట్టి ఎక్కువ ఉంటుంది, MNCస్లో ఎక్కువ ఉంటుంది. సో ఏంటంటే బేసిక్గా ఏంటంటే మనకి ఈ ఎండ్ యూజర్ జాబ్ అని కానీ ఏంటంటే కొంచెం నైట్ షిఫ్ట్లు ఉంటాయండి. MNCస్లో నైట్ షిఫ్ట్లు ఉంటాయి. ఓకే, సో కన్సల్టెంట్కి అంత నైట్ షిఫ్ట్లు ఉండవు. రీసెంట్గా మనకి కన్సల్టెంట్కి ఒక అమ్మాయి ముంబై నుంచి వర్క్షాప్ 2 బ్యాచ్, సో 11 లక్షలు వచ్చింది ఆ అమ్మాయికి శాలరీ. ఆ అమ్మాయి వీడియో షేర్ చేసుకోమంటే షేర్ చేసుకోలేదు, డాక్యుమెంట్ షేర్ చేయమంటే షేర్ చేయలేదు. బట్ అమ్మాయి అయితే మాత్రం 11 lakhs ప్యాకేజ్ వచ్చింది కన్సల్టెంట్కి. ఓకే, సో అలా మనకి దగ్గర సక్సెస్ అయిన వాళ్ళు చూసుకుంటే కోవిడ్లో మన ఇండియాలోనే నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాం. ఇండియాలోనే నెంబర్ 1 ప్లేస్ మన ఇన్స్టిట్యూషన్, అన్ని సక్సెస్ కోవిడ్లో. ఎందుకంటే ఆ టైంలో జాబ్స్ ఎక్కువ ఉన్నాయి. బట్ ఇప్పుడు ఏంటి, రిసెషన్ మూలంగా కొంచెం మార్కెట్ డల్ ఉంది. కానీ ఒకవేళ రిసెషన్ తీసి పక్కన పడితే మనయే ఫస్ట్ ఉంటుంది. మన ఎక్కడా కూడా బ్యాక్ డోర్ జాబ్స్, ఫేక్ జాబ్స్, ప్రూఫ్ లేకుండా, ఆధారం లేకుండా ఏది పెట్టం. ఓకే, సో కాబట్టి పరిస్థితి కూడా జెన్యున్గా ఉంటుంది మన దగ్గర. సో అది ఇంపార్టెంట్ ఫస్ట్. ఎందుకంటే ఇప్పుడు జాబ్ లేకుండా జాబ్ వచ్చిందని చెప్పి ఒక నలుగురిని జాయిన్ చేసుకుంటాను, వస్తే ₹1,00,000 వస్తుంది. రేపు పొద్దున మన పిల్లలు ఉంటారు, లేకపోతే ఇంకోళ్ళు ఉంటారు, అది ఆ రూపంలో పోతుంది. ఎందుకు మోసం చేసి చీట్ చేసి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కంటెంట్ ఉంది, సబ్జెక్ట్ ఉంది, సో జాబ్స్ ఆటోమేటిక్గా వస్తుంది. అంతేనా కదా? సబ్జెక్ట్ ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది. మాకు అంతకుముందు వీక్లీ 4 జాబ్స్ వచ్చాయి, వారానికి 4 జాబ్లు. ఇప్పుడు మంత్లీ 2 వస్తున్నాయి, 2 లేదా 3 వస్తున్నాయి మంత్లీ. అంటే డిఫరెన్స్ తెలుస్తుంది కదా. ఉన్న ఫ్యాక్ట్ నేను ఒప్పుకుంటున్నాను కదా, లేని జాబ్స్ ఎక్కడి నుంచి క్రియేట్ చేయను, వచ్చినాయి అని. ఇప్పుడు నేను వచ్చినాయి పెడితే పుల్లమని జాయిన్ అవుతారు జనాలు. 5 జాబ్లు కన్సల్టెంట్లో వచ్చింది అని పెట్టాను అనుకోండి యూట్యూబ్లో, ఒక 50 మంది జాయిన్ అవుతారు. ఉపయోగం ఉంది, పాపం వాళ్ళు ట్రీట్ చేసినట్టే కదా. దయచేసి ఇలాంటి మార్కెట్లో ఫేక్ ట్రైనర్స్ ఈ 10,000 గాలు 5,000 గాలు వచ్చి చెత్త చేస్తారు, మార్కెట్ని కొలాప్స్ చేస్తారు. ఈ 5,000కి 10,000కి అని చెప్పి SAPని కొలాప్స్ పెంట చేస్తారు. వీళ్ళ మూలంగా ఏంటంటే బయట జాబ్స్ లేవు మార్కెట్లో. SAP అంటే చీప్ అయిపోయింది. పత్తోడు రోడ్డు మీద వెళ్ళేవాడు కూడా జాయిన్ అవుతున్నాడు SAP. 5,000 కదా, 10,000 చూద్దాం. వాడు ఎలాగో సెలక్షన్ అవ్వడు. వాళ్ళ దగ్గర ట్రైనింగ్ చేసుకున్న వాళ్ళు ఎలాగో సెలక్షన్ కాదు. ఎందుకంటే వాళ్ళు రియల్ టైం లేదు కాబట్టి. అలా ట్రైనర్కి జాబ్లో సెలక్షన్ కాలేనోడికి మీకు జాబ్లో పెట్టిస్తాడు ఫస్ట్. అవన్నీ ఫేక్ జాబ్స్ అండి, నమ్మకండి. యూట్యూబ్లో 20,000 సబ్స్క్రైబర్స్, 15,000 సబ్స్క్రైబర్స్ ఊరినే వస్తారు. యూట్యూబ్లో ఫస్ట్ పేజ్లో అంటే ఊరినే సబ్స్క్రైబర్స్ వస్తారు. సో అన్నిటికంటే ఇంపార్టెంట్ క్లారిటీ, రియాలిటీ, రియల్ టైం సబ్జెక్ట్ ఉండాలి. సో అది మనకి చాలా ఇంపార్టెంట్. రియల్ టైంలో కంపెనీ పనిచేసి ఉండాలి. ఒక జాబ్లో ఒక IT కన్సల్టెంట్ కింద ఉన్నామంటే కంపెనీలో పని చేస్తారు కదా. రేపు పొద్దున సార్ మన దగ్గర 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, ITలో పనిచేశాడు, అడ్వైజర్ కింద పనిచేశాడు, ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేశాడు అంటే ఒక ఆదర్శం, మీకు రోల్ మోడల్. అంతేగా ఫేక్ ట్రైనర్ దగ్గరికి వెళ్ళి కూర్చొని వాడేదో చెప్పాడంటే వాడే రోల్ మోడల్. ఫేక్ ట్రైనర్ కింద గోల్ తీసుకుంటారు. కాబట్టి ఫేక్ ట్రైనర్స్ దగ్గర జాయిన్ అవ్వకండి. యూట్యూబ్లో తెలుగులో ఎక్కువ అయిపోయారు ఫేక్ ట్రైనర్స్, తెలియక మోసపోతున్నారు మీరు. జాబ్స్ రావు, టైం వేస్ట్, ప్లస్ బేసిక్స్ చెప్తారు, మన దగ్గరే నేర్చుకొని వచ్చి మళ్ళీ యూట్యూబ్లో పెడతారు. అట్లా కూడా ఉన్నారు అందులో, ఇలాంటి వాళ్ళు అందరూ కూడా. కాబట్టి మోసపోకండి.